తగ్గించడానికి ప్రవేశపెట్టింది దేవుడు. మీరు చదువు దేవుని వాక్యాన్ని కూడా కాదంటే ఇంకా ఎట్లా సార్? ఇగో మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఉండడం తప్పు కాదు. దేవుడు ఇంకోటి చెప్తున్నాను, తప్పినా మానేసుకోవాలి మన అభిప్రాయం. మనం స్టాండర్డ్ కాదు కదా, దేవుని వాక్యం కదా స్టాండర్డ్. దేవుడు అంటున్నాడు పాపము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశపెట్టబడెను. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ప్రవేశం చేశాడంటే పాపం తగ్గించడానిక, విస్తరించడానిక? వాక్యానుసారంగా అయితే విస్తరించడానికి. ఏమండి? వాక్యానుసారంగా అయితే విస్తరించడానికి, మీ అనుసారంగా అయితే తగ్గించడానికి. ఇప్పుడు మనం వాక్యానుసారంగా పోదుమా, మీరు అనుకున్న దాని ప్రకారం పోదుమా? వాక్యానుసారంగానే పోవాలి. అసలు ఎందుకు ఇట్లా విస్తరించడానికి ఇచ్చాడో ఇప్పుడు చెప్తా. ఇగో బ్రదర్స్, రక్షణ అంటే మనం చేస్తే వచ్చేది కాదు, అది దేవునికి పుడితే వచ్చేది. నరకం ఎందుకు పోతున్నాం తెలుసా? ఆదాముకు పుట్టినందుకు, చేస్తున్నందుకు కాదు. అంతే కదా? మనం పాపాలు చేస్తున్నందుకు నరకం పోతున్నామా, ఆదాముకు పుట్టినందుకు నరకం పోతున్నామా? ఒకసారి చదువుతాం. 5వ అధ్యాయం, రోమా 5:12 వచనం. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును, ఇది గమనించాలి. ఎంతమంది ద్వారా వచ్చింది పాపము? ఒక మనుషుని ద్వారా పాపమును. ఒక మనుషుడు అంటే ఆదాము. ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును, పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగ ప్రవేశించనో. ఇది ఒకసారి ఇది విశ్లేషించి నెక్స్ట్ కు పోతాం. ఒక్క మనుషుల ద్వారా పాపం వచ్చింది, ఆ ఒక్క మనిషి పాపం ద్వారా మరణం వచ్చి లోకంలో విస్తరించింది అందరికీ. ఎందుకు అంటే ఆ ఒక్కడు చేసినందుకు. నెక్స్ట్, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. మనుషులందరూ పాపం చేసినందున. ఇప్పుడు ఎప్పుడైనా చిన్న బిడ్డలు చూసారు? అప్పుడే పుట్టిన బిడ్డలు చచ్చిపోవడం విన్నారు, చూసారు? వాళ్ళు ఏమైనా పాపం చేశారా ఆ చిన్న బిడ్డలు? మరి ఎందుకు మరణము వాళ్ళకు వచ్చింది? ఆదాము చేసినందుకు. మరి ఇక్కడ ఒక మాట ఉంది, మనుషులందరూ పాపము చేసినందున అని ఉంది. మనుషులందరూ ఎప్పుడు పాపం చేశారు తెలుసా? పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే ఎప్పుడు పాపం చేస్తారు సార్ అనొచ్చు మీరు. ఇప్పుడు చెప్తా ఎట్లా చేస్తారో. ఈ వేలు ఇక్కడ పెట్టుకోండి, చూద్దాము. కానీ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, ఇది మన పాస్టర్లకు బాగా అర్థమవుతుంది. లేవీయులు దశమాంసములు తీసుకుంటారే కానీ ఇవ్వరు కదా వాక్యంలో. అంటే దశమ భాగము లేవీయులు వేరే ఉద్యోగం ఏమి చేయొద్దన్నాడు కాబట్టి దేవుడు అన్ని గోత్రాలు వాళ్ళు దశమాంసంలో లేవీయులకు ఇవ్వాలి. లేవీయులు దశమాంసం ఎవరికి ఇవ్వరు. ఎవరికి? నేను అనేది మనుషులు, వేరే మనుషులకు ఇవ్వరు, దేవునికి అందరు ఇస్తారండి. వీళ్ళు మనుషుల దగ్గర నుంచి పుచ్చుకుంటారే లేవీయులు, కానీ వేరే మనుషులకు దశమాంసము లేవీయులు ఇయ్యరు. అయితే ఇప్పుడు ఈ మాట చదువుతాము. 7వ అధ్యాయము హెబ్రీ 9వ వచనం నుంచి. ఎవరికి? నేను దేవునికి అంటలేను సార్, వేరే గోత్రస్తులకు, వేరే గోత్రాలకు కానీ వేరే మనుషులకు కానీ వాళ్ళు ఇవ్వరు, ఇవ్వద్దు కూడా. అయితే ఇప్పుడు హెబ్రీ 7:9 చదవాలి. అంతేకాక ఒక విధంగా చెప్పినాడేలా 10వ వంతులను పుచ్చుకొని లేవీయు. అంటే అర్థమైంది, వాళ్ళు ఇయ్యరు, ఉట్టి పుచ్చుకుంటారు. 10వ వంతును పుచ్చుకునే లేవీయులు కూడా అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను.
ఇదేంటి పుచ్చుకునేటోళ్ళే ఇచ్చారని చెప్తున్నాడు. వీళ్ళు ఎప్పుడు పుచ్చుకునేటోళ్ళే, కానీ అబ్రహాం ద్వారా దశమాంసంలు ఇచ్చారంట. అరే అబ్రహాం ద్వారా ఎట్లా ఇస్తాం సార్, మేము అప్పటికి లేము కదా అని అంటే నెక్స్ట్ చదవండి. ఎలాగనగా ఎలా ఇచ్చారంటే మెల్కీసెదెకు అతని పితరులను కలిసినప్పుడు, మెల్కీసెదెకు అబ్రహాం కలిశాడు కదా, కలిసినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఎప్పుడైతే అబ్రహాము మెల్కీసెదెకు దశమాంసం ఇచ్చాడో లేవి ఎక్కడున్నాడు? అబ్రహాం పొట్టలో ఉన్నాడు. ఆయన ఇచ్చాడంటే ఈయన కూడా ఇచ్చాడు. దీనిని హెడ్షిప్ అంటారు, ఫెడరల్ హెడ్షిప్. ఇప్పుడు మన ఆదాము పండుగ తీసుకొని కసకున కొరికినప్పుడు నువ్వెక్కడున్నావు? ఆదాములో ఉన్నావు. నువ్వు కూడా చేశావు. అయ్యా నేను వ్యక్తిగతంగా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరిలో ఉన్నావు అది ఇంపార్టెంట్. అందుకే క్రీస్తునందున్న వాడికి శిక్షావిధి లేదు. అది కానీ ఇది వేరు, ఆ సందర్భం వేరు, ఇది వేరు. మరణం అనేది అందరికి ఎందుకు సంప్రాప్తమైందంటే అందరూ ఆదామునందు పాపం చేశారు. లేవీయులు అబ్రహామునందు దశమాంసం ఇచ్చారు. ఇది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు చూడు, మళ్ళా ఇక్కడికి వద్దాము రోమా, కానీ ఒక్కసారి ఇది చూడు. మొదటి కొరింథీ 15 నేను సువార్త చెప్పట్లే, కానీ దాని ఎఫెక్ట్ ఏంటిదో సువార్త కనుక అర్థమైతే దాని ఎఫెక్ట్ ఏంటిదో చెప్తుంది. ఓకే, మొదటి కొరింథీ 15:22 చదవాలి. ఆదాము నందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో, ఆదాము నందు అంటే ఆయనలో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది అయితే ఆదాములో ఉన్నారో, ఆదాము అవిధేయత అది వాళ్ళ అవిధేయత కూడా కదా, ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఆదాము అవిధేయత అది మన అవిధేయత కూడా. అందుకే ఆదాము నందు అందరూ మృతి పొందుతారు. మన ప్రాబ్లం ఏంటిదంటే మనం పాపం చేస్తున్నాము కాదు, మనం ఆదాము నందు ఉన్నాం, అది సమస్య. అట్లాగే అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. నీవు కనుక క్రీస్తుకు పుట్టావనుకో, క్రీస్తుకు పుట్టిన ఒక్కడు కూడా నశించాడు, వాడు బ్రతుకుతాడు. ఆదాముకు పుట్టిన ఒక్కడు కూడా బ్రతకడు, వాడు చేస్తాడు. ఇది తెలుసుకోవాలి. మొదటి ఆదామునందు అందరూ చచ్చిపోతారు, కానీ కడపటి ఆదాము కనుక నువ్వు పుట్టిన ప్రతి వారు బ్రతికింపబడతారు. అది పుట్టేది ఎట్లా అని అంటే సువార్త అర్థం కావాలి. సువార్త అంటే ఏంటిదంటే అది ఇప్పుడు చెప్పలేము, చాలా కొంత మన అయిన తర్వాతే చెప్తాను, కొంత కావాలి. ఉదాహరణకు ఇప్పుడు మోషే గారు అన్నం వండుతున్నాడు, మంచి పలావ్ వండుతున్నారు. తర్వాత నాగరత్నం ఉన్నాడు, ఆయన చర్చి ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో ఉందనుకో, ఆయన కూడా పలావ్ వండుతున్నాడు. మీరు వినండి, ఇద్దరు మంచి మంట పెట్టారు, పెద్ద పెద్ద డేక్షలు వేశారు, మంచి నెయ్యి ఇద్దరు వేశారు. మోషే గారు వేశారు, నాగరత్నం మంచి నెయ్యి, అన్ని గరం మసాలాలు, అన్ని పుదీనా, కొత్తిమీర, అంతా అల్లం వెల్లిపాయ అంతా వేసి బాగా వేపి నీళ్లు కూడా పోసారు, ఉప్పు వేశారు, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు బియ్యం కూడా వేయాలి కదా, ఆయన వెతుకుతుంటే బియ్యం లేదు ఆయన దగ్గర, నాగరత్నం దగ్గర బియ్యం లేవు. మోషే గారి దగ్గర ఈ చర్చిలో బియ్యం ఉంది, ఈయన బియ్యం కూడా వేశారు. కానీ వాసన మాత్రము బయట ఆయనది కూడా బాగానే వస్తుంది కదా, అన్ని మసాలాలు వేసారు కదా.
బియ్యం ఒకటి తక్కువ ఉంది కానీ తక్కిని అన్ని వేసాడు కదా, మంచి వాసన వస్తుంటుంది. ఆయన ఇంటి దగ్గర ఈయన ఇంటి దగ్గర కూడా బాగా వాసన వస్తుంది, మంచి వాసన వస్తుందని ఎవరన్నా నాగరత్నం దగ్గరికి వేయరు అనుకో, ఆకలి తీరడానికి. ఆయన దగ్గర సువార్త లేదు, బియ్యం అంటేనే సువార్త లేదు. వచ్చినంతా ఎసరు వస్తుంటారు. ఇప్పటిదాకా మీరు చెప్పి నువ్వు చూసినావా? ఆ ఎసరు తింటే అది ఆకలి మానదు, ఆకలి తీరదు. ఇప్పుడు ఖచ్చితంగా పరలోకం పోతామా అంటే పోమని చెప్పారు కదా. వాడికి తెలుస్తుంది అంటే వాడికి కూడా తెలియదు, మనకు తెలుస్తుంది అంటే మనకు తెలియదు. ఇక ఏదో దేవుందయా అని అయోమయంగా చెప్తున్నారు చూసావా. సువార్త తెలిస్తే వాడు ఎన్నటికీ ఆకలి కొనడు. నేనిచ్చు నీరు తాగితే వాడు ఎప్పుడు దప్పిగా ఉండదు, అయోమయంలో ఉండడు వాడు, మనం దప్పికనే ఉండదు. నేనిచ్చు ఆహారం తింటే వాడు ఎన్నటికీ ఆకలి కొనడు. ఖచ్చితంగా తెలుస్తుంది. మనకు తెలియట్లేదు అంటే అర్థం ఏంటి? మనం ఎసరు తాగుతున్నాం, బియ్యం లేదు మన దగ్గర. ఇప్పుడు మోషే గారు చర్చకు వచ్చారనుకో, ఈయన బియ్యం కూడా వేస్తాం, ఈయన దగ్గర కూడా అదే వేస్తున్నాం. ఎవరైనా వస్తే ఆయన అన్నం వడ్డిస్తాడు. తిన్నోడు కడుపు నిండే పోతాడు, వాడికి ఆకలి ఉండదు. సువార్త వింటే అట్లా ఉంటుంది. ఉట్టి ఎసరు తాగినాం అనుకో, ఇప్పుడు యేసు ప్రభు దేవుడు సత్యమే, యేసు ప్రభు పాపల కొరకు చనిపోయినాడు సత్యమే. అది కూడా అన్ని మసాలాల్లాగా అన్ని సత్యాలు ఉన్నాయి, కానీ సువార్త సత్యం లేదు. అన్ని తక్కినవి, అన్ని అవి కూడా సత్యాలే, అన్నీ ఉన్నాయి కానీ అసలు తెలియదు. ఇప్పుడు ఇశ్రాయేలీల దగ్గర అన్ని అబద్ధాలు ఉన్నాయంటే కాదు, సత్యాలు ఉన్నాయి, కానీ సువార్త సత్యం లేదు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు కూడా ఒకప్పుడు పరిచయుడే కదా, చాలా నిష్టగా ఉండు. ధర్మశాస్త్రం అంటే నా అంతటి వాడే లేడంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ధర్మశాస్త్ర విషయం అయితే నేను అనింద్యుడను అని అంటాడు. నాకంటే కోపంవాడు లేడు అని సువార్త చెప్పటి వల్ల అందరినీ చంపుతూ పోయినాడు. ఆయన ఎసరు తాగుతూ వచ్చాడు అన్ని రోజులు. దమస్కు మార్గంలో సువార్త అర్థమైంది ఆయన. అప్పుడు ఇతర పరిచయం ఆయన కొట్టడం స్టార్ట్ చేశారు. మనం కూడా అంతే అంటున్నారు. ఇప్పుడు మీరు సువార్త చెప్తున్నారా, ఎసరు పోస్తున్నారా అందరికీ అని అడుగుతుంది. నేను ఇప్పుడు మరలా మనం ఈ రోమా 5కి వద్దాము. 14వ వచనం చదువు. రోమా 5:14. అయినను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. ఇక్కడ చూడండి, ఆదాము డైరెక్ట్ గా దేవుని ఆజ్ఞని మీరినాడు. ఆదాము చేసిన అతిక్రమాన్ని పోలి పాపము చెయ్యని వాని మీద కూడా మరణం నేర్పుడు. ఇప్పుడు మోషే గారు చెప్పారు, మనం అన్ని పాపాలు మానేసినా కూడా అవన్నీ మురికి పుట్టలేదు, అయినా కూడా మరణాన్ని తప్పించుకోలేదు. పంది మురికిలోకే పోతలేదు. అది పంది బాగా కడుక్కొని స్నానం చేసుకొని ఇంకా అప్పటి ముందు అది చచ్చిపోయేదాకా బురదలో పొరగట్లే. అయితే ఏమిటిగా చచ్చిపోయింది? అది ఏం సింహమై చచ్చిపోయిందా, పంది అనేది చచ్చిపోయిందా? అందుకని పందులో ప్రవేశం లేదు కదా. దేవుని మూలంగా పుట్టితేనే ప్రవేశము. నేను అందుకే చెప్తున్నా, మీ ఊరికే ప్రవర్తనను పట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానలేదు ఆ ప్రవర్తన, అది సాధ్యపడదు. ఒకవేళ మానినా నీవెవరు? అంతే. ఓకే, ఆదాముకే పుట్టాను. దేవుని మూలంగా పుట్టాలా అంటే ఎట్లా? అది సువార్త. అది మనం చేస్తే వచ్చేది కాదు. ఇది దేవుని వరము. మనం ఎప్పుడు బాగా తెలుసు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8-9
వచనాలలో మీరు కృప చేతనే విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. రక్షణ అనేది దేవుని వలనే, ఇది మన క్రియల వలన కలిగింది కాదు. కానీ ఆ రక్షణ ఎప్పుడు వస్తుంది? సువార్త అనే అన్నం ఉండాలి, రైస్. ఉట్టి ఎసరు ఉంటే లాభం లేదు అంటున్నాను నేను. ఇప్పుడు రోమా 5 మళ్ళా కొంచెం చూద్దాము. రోమా 5:15 వచనం కూడా చదువుదాం బ్రదర్. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు కనుక అతని అపరాధము వలన అనేకులు చనిపోయిన యెడల. ఒక్కసారి అవుతారు. ఎంతమంది అపరాధం వలన అనేకులు చచ్చిపోయారు? ఒకని అపరాధం. మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాము? మీరేమన్నారు? మనం పాపాలు మానేస్తే పరలోకం పోతాం, మానకపోతే అంటే మనం మానట్లేదు కాబట్టి నరకం పోతున్నాం అన్నట్టు మాట్లాడారు. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వు మానడం కాదు కదా, నువ్వు స్టార్ట్ చేయకపోయినా నరకం పోతావు. పాపాలు చేయడము స్టార్ట్ చేయకపోయినా ఒక్కని అపరాధం వలన మరణం అందరికి వస్తుంది. నా పర్ఫార్మెన్స్ నీకు నచ్చినట్టయితే అని చెప్పాల్సిన అవసరం. నీ పర్ఫార్మెన్స్ ఎట్లున్నా, నువ్వు ఎవరిలో ఉన్నావో అంటే ఆదాములో, ఆయన పర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి మనం నాశనం అయిపోతున్నాం, నరకంకే పోతున్నాం. 16వ వచనం కూడా చదవండి. మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు. ఒక్కసారి అక్కడనే ఆగుదాం. మనం ఆదాముతో మనకి ఏమొచ్చిందో చూస్తున్నాం అంతే. పాపం చేసిన ఎంతమంది వలన? ఒకరి వలన ఏం కలిగింది మనకు? శిక్ష మీద వచ్చింది. 18 చదవండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఒక్కసారి కారణమైంది. తీర్పు ఎంతమంది అపరాధముల బట్టి వచ్చింది? ఒక్క అపరాధం. ఒక్క అపరాధం ఎవరిది? ఆదాము. ఎంతమందికి వచ్చింది? మనుషులకు అందరికి. మీరు ఇంకోసారి నువ్వు పాపం చేస్తున్నందుకు నువ్వు నరకం పోతున్నావు అనకు. వాడు చేయకపోయినా, వాడు పాపం చేయకపోయినా వాడు నరకంగా పోతాడు. మనం కరెక్ట్ చెప్పట్లేదంటున్నా. మనం పుట్టింది రాంగ్ వ్యక్తికి. మనం తిరిగి పుట్టాలి, మరలా జన్మించాలి. అది సువార్త. మరలా ఎట్లా జన్మిస్తామంటే ఆ సువార్త తెలిస్తే జన్మించగలము. కానీ అది తెలవనంత మాత్రము, తెలియనంత వరకు జన్మించే ప్రసక్తి లేదు. నెక్స్ట్ 19వ వచనం చదువుదాం. ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. ఒకసారి ఆగుదాం. ఎంతమంది అవిధేయత వలన? ఒక మనుషుని అవిధేయత వలన పాపులు ఎంతమంది అయినరు? అనేకులు. అంటే ఆయనకు పుట్టిన వాళ్ళందరూ. ఒక్క మనుషుని అవిధేయత వలన అందరూ పాపులు ఎలాగా అయినారో అంటున్నారు. మనం పాపం చేసిన తర్వాత పాపం కాలేదు, ఆదాము పాపం చేసినందుకు పాపులమైన. అయితే ఇప్పుడు ఒక మాట, కుక్కకు పుడితే ఏమవుతాము? కుక్కనే అవుతాం. పాముకు పుడితే ఏమవుతాము? పాము అవుతాం. అందుకే ఇట్లా అన్నాడు బాప్తిజం నుంచి యోహాను, ఓ పాము పిల్లలారా అన్నాడు. అట్లెట్లా అన్నాడండి అని అంటే, సర్ప సంతానం అంటే అదే కదా. నేను నాటుగా చెప్తున్నాం మన లోకల్ లాంగ్వేజ్. సర్ప సంతానమా అంటే పాము పిల్లలారా, పాములే కదా. అయితే ఇప్పటిదాకా మనము 19వ వచనం దాకా వచ్చాము మనం రోమా 5లో. ఇక్కడంతా ఒకటే కామన్. ఏంటిదంటే, ఒక్కరితో పాపం చేసినందుకు అందరు పాపులైనారు. ఒక్క పాపమును బట్టి అందరికీ మరణం వచ్చింది.
ఒక్కడు అవిధేయత చూపినందుకు అందరి మీద మరణం ఏలుతుంది, శిక్ష వచ్చింది. ఇవన్నీ చెప్తుంటే ఇది తొండి ఒక్కడు చేస్తే అందరికీ ఉంటుందేంటి సార్? ఇది ఒక్కడు చేస్తే మేము కూడా చేసినట్టు పుట్టుక నుండే మమ్మల్ని కండెమ్ చేస్తే పుడతనే మేము పాపుల వంటివి. జన్మం నుండే మాకు అవకాశం అని ఇవ్వలేదు మమ్మల్ని రుజువు చేసుకోవడానికి అని అంటున్నారు. అది అన్యాయంగానే అనిపిస్తుంది కదా. ఒకరు చేసినందుకు అందరూ పాపులు అంటే ఇప్పుడు నీకు ఛాన్స్ కూడా లేకుండా నిన్ను పాపి చేస్తే ఇది చాలా దారుణం ఉంది కదా. అట్లనే అనిపించింది అందరికి. మేము పాముకు పుట్టినాము పాములము అనకండి సార్ మీరు. మేము ఎవరికి కాటేసినామా? ఇంతవరకు ఎవరిని కాటేయలేదు. అప్పుడే పాము అంటే ఎట్లా? సంతానం అంటారు సార్. అంటే ఆదాముకు పుట్టిన వాళ్ళందరూ పాపులు అంటే ఇది ఒప్పుకుంటలేరు. కుక్కకు కుక్క పుడుతుంది, పాముకు పాము పుడుతుంది అంటే ఒప్పుకుంటలేరు. పాపికి పాపులు పుడతారు అంటే ఒప్పుకుంటలేరు. ఇప్పుడు వీళ్ళకు రుజువు కావాలా? సరే మీకేంటిరా, మీరు పాపులు అని మీకు రుజువు చేయాలి. నేనంటే వినరు. దేవుడు ఏమంటుందంటే మీరు ఆదాముకు పుట్టినందుకు పాపులు అంటున్నాడు దేవుడు. అంటే మేము ఒప్పుకోము. ఆయనకు పుడితే పాపులు అంటే మేము ఒప్పుకోము. ఆయనకి ఎట్లయితే టెస్ట్ పెడితే ఫెయిల్ అయిందో అప్పుడు ఆయన పాపి అన్నారు. పాపి అన్నావు కదా, మాకు కూడా టెస్ట్ పెడితే నేను ఫెయిల్ అయితే అప్పుడు చెప్తారు పాపులు. కానీ ముందు అనకటి అంటే అటనా అని పాపము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశపెట్టబడేను అని అక్కడ వచ్చింది 20వ వచనంలో. అంటే ఇప్పుడు నీకు పాపి అని నీకు ప్రూఫ్ కావాలి, అంతేనా? సరేనా? ఆదాముకి ఇచ్చినాను ఆజ్ఞ, ఆయన అతిక్రమించింది, నీకు ఇవ్వలేదు. అతిక్రమించకముందే పాపి అని ఎందుకు అంటున్నావు అని అంటున్నావు కదా దేవుణ్ణి. ఇదిగో ఆజ్ఞలని ధర్మశాస్త్రం ప్రవేశపెట్టారు. అప్పటి నుండి పాపం ఎక్కువ చేస్తున్నా తక్కువ చేస్తున్నా మనుషులు? ఎక్కువనే అవుతుంది. అంటే దేవుడు ఊరికేనే టెస్ట్ పెట్టకుండానే వీళ్ళు పాపులు అని చెప్తే వాళ్ళకు ఒప్పుకోబుద్ధి కాలేదు. టెస్ట్ పెట్టి బొక్క బోర్ల పడ్డ తర్వాత కమలను విడిపోయిన తర్వాత ఇప్పుడు మేము కాకులు అని అప్పుడు ఒప్పుకుంటున్నారు. అయితే పాపము ఎక్కడ విస్తరించను, వాళ్ళను రక్షించడానికి దేవుని కృప అపరిమితముగా విస్తరించను అని మనము 21వ వచనంలో 5వ అధ్యాయంలో చదువుతున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్తున్నా, ఆదాముకు పుట్టిన వాడు ఏమి చేస్తే కుక్కకు పుట్టిన కుక్క పిల్ల ఏమి చేస్తే సింహం పిల్ల అవుతుంది? నేను చెప్పాలి. మీరు మందు తాగొద్దు, సువార్త చెప్పమంటే ఏం చెప్తారు? బయట ఆవుడు మౌనం మానితే లివర్ బాగా అవుతుంది. కానీ పర్వతం ఎందుకు పోతాడు వాడు? సిగరెట్ మానితే ఊపిరితిత్తులు బాగా అవుతాయి. కానీ పర్వతానికి ఎందుకు పోతాడు వాడు? వాడు అన్ని మానేసాడు అనుకో, అయినా కూడా నరకమే పోతాడు కదా. మనం సువార్త చెప్పట్లేదు అంటున్నా, అంతేనా బ్రదర్? అంతేనా? మీరు కుక్కను మొరగడం మాను, తోకూపడం మాను, మాంతి తినడం మాను, అన్ని మానితే కుక్క సింహం అవుతుందా? అవ్వదు. జన్మ మారాలి కదా, జన్మ మారాలి. అయితే సువార్త నేను మనం తిన్న తర్వాత చెప్తాను, కానీ రక్షణ ఎట్లా రాదో ఫస్ట్ చెప్తున్నాను. నంబర్ 1, మీరు మనం అన్ని మానేసేయాల పాపాలని అన్నారు. అట్లా మారితే వస్తుందా? సింహంకి లవ్ అవుతావా? కాదు. కాబట్టి అది రాంగ్. అది సువార్త కానీ కాదు.
ఈ విశాల మార్గంలో ఉన్న వాళ్ళంతా మీరు ఎక్కడన్నా వినండి, ఇది మాను అది మాను అది మాను పరలోకం పోతూ ఉండరు. కానీ సువార్త చెప్పారు, అందరికి అదే నచ్చుతుంది. ఎందుకంటే అది విశాల మార్గం కదా. ఓహో నేనేదో ఇవి మానేసి అన్నదానాలు చేసి, అన్నదానం చేయి మంచిదే, వస్త్రదానం చేయి మంచిదే, అయితే అది సరిపోదు పరలోకానికి పోవడానికి. అంతేనండి, అవన్నీ మురికి గుడ్డలే. పరలోకం పోవాలంటే దేవునంతటి నీతి ఉండాలి. మానవ నీతి మంచిదే, కానీ అది పరలోకానికి మాత్రము తీసుకెళ్ళరు. మన ఊరికే పాపము మానమంటున్నాము, వాడు మానుతాడు. మానవ నీతి చేయమంటావు, వాడు చేస్తాడు. పోతాడా? పోడు. మరి ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నాడు ఇది? మనం పోతాము అట్లా పోము. జన్మ మారాలి కదా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు దగ్గరికి కొందరు వస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 వచనం, 31 నుంచి 34 దాకా కొంత చదివి విశ్లేషిస్తాం. అది యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన 30 నుంచి చదువుదాం. ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంది. ఒకసారి ఆగండి. ఆయన మన విశాల మార్గం అంటున్నాం. విశాల మార్గంలో ఎవరున్నారు? యేసును నమ్మిన వారు, యేసును ప్రభు అన్నవారే కదా వాళ్ళు కూడా. ఇరుకు మార్గంలో కూడా యేసును ప్రభువు అన్న వాళ్ళే ఉన్నారు. విశాల మార్గంలో ఉన్న వాళ్ళు కూడా యేసును ప్రభువు అన్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు విశాల మార్గంలో ఉన్నారు. యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఆయన యందు విశ్వాసము ఉంచిరి అని ఉంది. నెక్స్ట్ వచనం లేదా 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇక్కడ చూడు, యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పారు. వాళ్ళు ఆ మాటలు విని యేసును నమ్మారు. యేసును నమ్మిన వారిని చూచి యేసు ఇట్లా అంటాడు, మీరు గమనించండి, మీరు నా మాటలందు నిలిచి ఉండిన వారైతే, అంటే ఇంకా కొన్ని బైబిల్ క్లాసెస్కు మీరు వస్తే కొంత విని నమ్మిన వాళ్ళు, కానీ ఇంకా వాళ్ళకు సువార్త తెలియలే. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఇంకా కొంచెం బైబిల్ క్లాస్కి వస్తే, నిజముగా శిష్యులు అయ్యి సత్యమును తెలుసుకొందురు. ఫ్యూచర్లో ఏం సత్యము? సువార్త సత్యం. నేను ఇప్పుడు బియ్యం అంటేనే అన్ని బాగానే ఉన్నాయి, ఎసరు దాకా అంత బాగానే ఉన్నాయి, కానీ అసలు బియ్యం లేదు కదా. మీరు అన్ని బాగానే ఊహించున్నారు, కానీ మీకు ఇంకా సత్యం తెలియదు. మీరు ఇంకా కొన్ని క్లాసెస్ వస్తే యేసు ప్రభు వాళ్ళతో అంటున్నాడు, ఆయనను నమ్మిన వారితో అంటున్నాడు, మీరు ఇంకా ఈ వాక్యమందు కొనసాగితే సత్యమును తెలుసుకుంటారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఇప్పుడు వీళ్ళు నమ్మిను స్వతంత్రులు అయినరా? కాలే. ఎందుకు? సత్యం తెలియలేదు. అప్పుడు వాళ్ళు అంటారు, నెక్స్ట్ చదవండి కదా. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రించిన వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులో ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఏలా చెప్పుతున్నామని ఆయనతో అనేది. ఏం సార్, మేము అబ్రహాం పిల్లలము, మేము స్వతంత్రులు అవుతామంటే మేము స్వతంత్రులమే కదా అని అంటే, కాదు నాయనా, మీకు తెలియని దాసత్వంలో మీరు ఉన్నారు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఆ పాపానికి దాసుడైన వాడు దేవుని ఇంట నివాసము చెయ్యడు. కుమారుడు అంటే యేసు ప్రభు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే తప్ప మీరు స్వతంత్రులు అవరు అని అంటున్నారు. మరి అదేదో చేయొచ్చు కదా యేసు ప్రభు స్వతంత్రులుగా.
చేయడు. ఎప్పుడు చేస్తాడు? సత్యము తెలుసుకుంటే అప్పుడు వాళ్ళని స్వతంత్రంగా చేస్తాడు. గుడ్డిగా వేసుకోవడం నమ్మితే కాదు. ఇప్పుడు మనం అందరం నమ్మిన వేసుకోవాలి ఏమైందివా సువార్తనే తెలియకపోయారు.